ఓం శాంతి. వచ్చిన మహామహిళలు సమాజ సేవకులు చెప్పాలంటే చాలా ఉంది. సమయాభావం వల్ల మిగతా షెడ్యూల్ రేపటి నుంచి మళ్ళీ వెసులు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మనము దాని ప్రకాష్ మణి 2007 ఆగస్టు 25లో పరమపదించారు. ఆమె స్మృతి దినం సందర్భంగా ఈ మహత్ కార్యాలు మనం చేస్తాము. ఈసారి కూడా ప్రపంచ రికార్డు బ్రేక్ చేయాలి, మరింత రికార్డును పెంచుకోవాలనే సదుద్దేశంతో 2 కార్యక్రమాలు మాకు కేంద్ర సర్కార్, మిషన్ సందేశ్, భారత ప్రభుత్వము, బ్రహ్మకుమారి, న్యాయశాఖ, హోంశాఖ, సాధికారత, నార్కోటిక్, నషాముక్త అభియాన్ భారత్ ఇన్ని కలిపి మమ్మల్ని ముందుకు పెట్టడం ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచ దేశాల్లో 145 దేశాల్లో ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా మానవత్వం అనే దృష్టిలో ముందుకెళ్తుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనంగా మన గణతంత్ర రాజ్యము, ప్రజాస్వామ్య ప్రభుత్వము, మత సామరస్యం కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి మనిషికి దారి వేసి, మనుషుల మధ్య దారి వేసి సంస్కార భావంతో, హార్మోనీ భావంతో, సద్భావన భావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. మన మధ్య తారతమ్య భేదాలు ఉండొద్దు, ధనిక బీద భేదాలు ఉండొద్దు. ఈ విధంగా ముందుకెళ్దాం. ఎందుకంటే భారత భూమి శ్రేష్ఠ భూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, ఋషులు, మునులకు, నదులకు, కళాకారులకు, కవులకు, మాలాంటి బ్రహ్మచారులకు నిలయమైనటువంటి ఈ భారత భూమిలో జన్మించడం మన అదృష్టము. అందుకే అంటారు జననీ జన్మభూమి ఇచ్చా సర్వాదపి అని చెప్పేసి. అత్యంత గొప్ప విషయం ఇది. నిదానంగా చెప్పాల్సిన స్పీచ్ నేను స్పీడ్ పెంచుతున్నా, అంటే సమయం లేనందుకు. కాబట్టి ఈ భూమిలో మనము జన్మించామంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రంగురంగుల పుష్పాలు గుర్దర్శలా కనిపిస్తున్నారు. మాకు పుష్పగుచ్చం ఒక దగ్గర జోడిస్తే ఎంత అందంగా ఉంటుందో, అనేక మతాలు, అనేక కులాలు కలిగినటువంటి భారతదేశంలో మతాలన్నీ కూడా కలిస్తే ఒక గుర్దస్త. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పటికీ కూడా సుభిక్షంగా అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తులో భారతదేశం గణనీయంగా మనం సాధించడం. కరోనా సమయంలో కూడా ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందించడం అంటే ఘనంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు సూర్యచంద్రులు, శీతోష్ణాలు అన్ని కూడా సక్రమంగా తమ పని చేస్తున్నాయి. ఒక మనిషి మాత్రమే చేయట్లేదు. కావున దయించి సోదరులందరూ కూడా చెప్తున్నాను, కనీసం రోజుకి 24 గంటల్లో 8 గంటలు మీకు సమయం ఉంటుంది. 8 గంటల్లో ఒకే 1 గంట తీసుకొని సమాజ సేవ చేయాలని మా అభ్యర్థన. మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా వచ్చారు కాబట్టి మీ పిల్లల్లో ఎవరైనా పేద పిల్లలు చదువు పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇప్పటి గవర్నమెంట్ చాలా అవకాశాలు కలిగించింది. మా వంతు సహాయ సహకారాలు కూడా నేను ఒక తాలూక ఇన్ఛార్జ్గా అందిస్తానని గర్వంగా చెప్తున్నాను. మొన్న కాలేజీలో కూడా నేను ఒక విషయం చెప్పాను. జూనియర్ కాలేజీలో మధుసూదన్ రెడ్డి అన్నయ్య, రవీందర్ రెడ్డి అన్నయ్య, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి మాకు చాలా సన్నిహితులు. మైకు లేదు అక్కడ, మా డెక్కు తీసుకొని వెళ్ళడం నిన్న చెప్పాను. నేను కాలేజీకి మైక్ అరేంజ్ చేస్తానని చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. ఇలాంటివి మా దృష్టికి తేవాలి. ఎందుకంటే ప్రపంచ సంపద ఏ ఒక్కరి సొంత కాదు, ఇది సెంట్రలైజేషన్. మీరు ఆహ్వానించండి, యూనివర్స్ మిమ్మల్ని మీ దగ్గరికి పంపిస్తారు. మీరే అంటే దైవ స్వరూపులైనటువంటి 33 కోట్ల దేవతల ఈ భూమిలో పరమాత్ముడు అవతరించిన ఈ భూమిలో మనం జన్మించినామంటే జ్ఞానము, విజ్ఞానము, శ్రేయస్సు, సంపద, ఆర్థిక వృద్ధి అందరిది. ఈ భారతదేశము వికసిత ఆర్థిక స్థితిలో ముందుకు వెళ్ళాలంటే వ్యసనాల నుండి దూరంగా వెళ్ళాలి. అందుకే డ్రగ్స్, కొకాయిన్, గంజాయి వీటి నుండి కూడా విడుదల చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 2న ఆదివారం ప్రారంభించారు. అదే ఉద్దేశంతో 9 నుండి ప్రారంభించిన ఇక్కడ కూర్చున్నటువంటి మా ఎడ్యుకేషన్స్ వీళ్ళందరూ కూడా సాదర స్వాగతంతో బ్రహ్మాండంగా మమ్మల్ని వెల్కమ్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చాలా పెట్టాలని మన వద్ద ఈరోజు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గారు లేరు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు లేరు, మరి మిగతా అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు నెలకొకసారైనా పెట్టుకోవాలి పరిమళ వైద్యాన్ని మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము అదే విధంగా అంబుల్గా వినమ్ర భావనతో తప్పకుండా చేద్దాం అని మేము కూడా చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు మనసులో ఉన్నటువంటి ఈ చీకటిని తొలగించి వెలుగును నింపుకుందాము, సూర్యచంద్రులాగా అవుతాము. ఏ రకంగా 3 కాలాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయో మనిషి మాత్రమే నిర్వర్తించట్లేదు. కావున ఆకాశానికి నిచ్చెన వేయడమే కాదు, చంద్రమండలానికి వెళ్ళడం కాదు, మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇద్దరు మనుషుల మధ్య సంస్కారం అనేటటువంటి దారిని వేద్దాము, సద్భావంతో వెళ్దాము. అప్పుడు పోలీసులు లేరు, పేజీలు లేవు, కోర్టులు లేరు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే
ఎదుటి వ్యక్తి స్థానంలో మీరు ఒక్కసారి బాధలో ఉన్న వ్యక్తి స్థానంలో ఊహించుకోండి. ఈ స్టేటస్లు ఇవి డాక్టర్లని యాక్టర్లని ఇవన్నీ పర్మనెంట్ కాదు, మానవత్వం పర్మనెంట్. నేను కూడా ఉస్మాన్ నుండి పీజీ చేశాను. మా సోదరులకు తెలుసు ఈమె కలెక్టర్ అవుతుంది ఏమంటే బ్రహ్మకుమారి అయిందని చెప్పేసి. ఎందుకంటే మాకంటే సీనియర్, నేను ఎంత క్లెవర్ అనేది తనకు అన్ని ఐడియా. వాళ్ళు మాకు స్కూల్ లెవెల్ నుండి కూడా బ్రహ్మాండంగా రెస్పెక్ట్ ఇచ్చేది. ఆ యొక్క జ్ఞానాన్ని ఈరోజు మీ ముందు పంచడానికి మేము బ్రహ్మచర్యాన్ని ఈ దేశానికి ప్రపంచానికి అంకితం చేశాము. మాకు కూడా అన్నలు తమ్ముళ్ళు అన్నీ ఉన్నాయి. మేము కూడా మంచి సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుండి వచ్చినాము. నాలాగా చదువుకున్నటువంటి విద్యావంతులే ఎక్కువ ఉన్నారు బ్రహ్మకుమారిస్లో. స్త్రీ శక్తి ద్వారా విశ్వ గౌరవనీయ సంస్థగా, విశ్వ అత్యున్నత సంస్థగా, విశ్వశాంతి సంస్థగా, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంటూ ఇలా ముందుకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తుంది స్వచ్ఛందంటే. మీరందరూ కూడా మీ అందరి గురువుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఇలా ఉంటూ మేము మమ్మల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని మీ సహాయ సహకారాలు బ్యాక్బోన్గా మా సోదర సోదరులందరూ ఉంటారు. మేము ఉంటారు కాదు ఉన్నారని పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాము. సింపుల్ ప్రెజెంట్ కూడా వద్దండి, పాస్ట్ టెన్స్ లో ఉన్నారు కదా, ఉన్నారు చెప్పండి, ఉన్నారు. కాబట్టి ఇలాగే ఉండాలి, ముందుకు నడిపించాలి. నడిపించాలంటే ఏంటంటే ఒకటి మేము ఉన్నాం, మీరు చేయండి, అదే చాలు. డబ్బు వద్దు, ఇంకేం వద్దు, మేము ఉన్నాము, మీరు రండి. కాబట్టి ఈ వ్యక్తిత్వ వికాసం మీద మొన్న ఇన్సిడెంట్ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు. సిస్టర్ ప్రిన్సిపల్ని పిల్లలు చంపారు అని చెప్పేసి. మీ అవసరం ఈ దేశానికి ప్రపంచానికి చాలా ఉంది అంటే నేను కూడా మన మధ్య ఎంఈఓ రామరెడ్డి గారు కూడా లేరు. సంస్థ గురించి చాలా చక్కగా అక్కడ కూడా ప్రోగ్రామ్ అయిపోయింది, ఎంఈఓ దగ్గర కూడా అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇవ్వండి, నాకు ఏమి ఇవ్వండి, మత సామరస్యమా, లౌకికమా, గణతంత్రమా, లేక ఇంకేమన్నా భారతదేశం ఇంకా గణాభివృద్ధి చెందడానికి ఇంకేమన్నా విషయం కావాలన్నా నాకు ఒక రోజు ముందు చెప్తే నేను అదే టాపిక్ మీద మాట్లాడతానని చెప్పాను. అందరూ కూడా వాళ్ళ కూతురుగా, వాళ్ళ సోదరిగా, వాళ్ళ ఆడపడుచుగా, ఆ లేడీ టీచర్ అమ్మలు కూడా సాదర స్వాగతంతో మమ్మల్ని అభినందించడము, నేను మా తల్లిదండ్రుల కడుపులో పుట్టడము, మీ అందరి మధ్య ఈ రకంగా నిలబడము, ఇక్కడనే పుట్టి ఇక్కడనే చదువుకొని ఆమె స్వర్గీయ పద్మాభంజి గారి పెంపకంలో పెరిగాను. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు జ్ఞానంలో వచ్చాను. 94లో నేను ఇక్కడ వచ్చాను. మా అన్నయ్యకు తెలుసు, పగిరప్ప అన్నయ్యకు 36 మందిలో 10th ఒక నెంబర్ మాత్రమే వచ్చింది. లాస్ట్ 403 అని గుర్తుంది, మిగతా గుర్తులేదు. ఓం శాంతి కేంద్రంలో ఉంది. పొద్దున్న లేస్తే యోగము, రాత్రి యోగము, తపస్సు, భగవద్గీత జ్ఞానం ఇదే అంటారు. అక్కడ ఫెయిల్ అయితే అమ్మని ఉంటే అని చెప్పేసి ఉంటా పెట్టుకున్నారు. సాకేత్ సీదా అని చెప్పారు. అయితే నేనేమన్నా పాస్ అయినా బ్రహ్మకుమారిని జ్ఞానం చెప్పడానికి కదా అని అన్నాను. కానీ తీరా చూస్తే నరేష్ రుద్రారము ఐడి ఉంది, వాళ్ళ కుటుంబీకులు కూడా మా క్లాస్మేట్స్. అయితే అక్కడ మనం ఏమైనామంటే అనుకోకుండా మనం ఒకరిది అందుకుందు 0 రిజల్ట్, సోదరులకు అన్ని విషయాలు తెలుసు, నాగారు అన్నారు కదా. అక్కడ 403 నంబర్ ఒక్కటే వచ్చింది పేపర్లో, అది గర్వంగా చెప్పుకుంటా. 94లో 10th పాస్ కావడం మామూలు విషయం, మీరు ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. అయితే అట్లా అంచెలంచెలుగా వెళ్ళి ఆమె సేవను చేసుకుంటూ, ఆమెకు కూడా కంటికి రెప్పలా ఆమెను చూసుకుంటూ, నేను పెద్ద జాబు 2 జాబులు మాకు వచ్చినాయి. అవి కూడా మేము తీసుకోలే. ఎంఆర్ఓ దగ్గర వచ్చిన టీచర్గా కూడా చేస్తే ఎంతో పెద్ద మా ఫాదర్కి కలెక్టర్ చేయాలనే ఉద్దేశం ఉంది. నేను ఇందులో వచ్చిన తర్వాత కలెక్టర్ కంటే ఎక్కువ సాధించిన అమ్మ నువ్వు, మా జన్మ ధన్యమైంది అని ఆయన చెప్పారు. ఇక్కడ మా అన్నయ్య కొడుకు కూడా ఉన్నారు, సుదేష్ కుమార్ అని చెప్పేసి. బాగా చాలా సిన్సియర్ పిల్లలు కూడా మా కుటుంబంలో మా పెంపకంలో పెరిగారు కాబట్టి సహజంగా అభివృద్ధులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్తుంది అంటే మీరే కారణము. మీరు ప్రోత్సహించడం వల్ల, మీరు వినడం వల్లనే మాకు సాధ్యమవుతుంది. నాకు హైదరాబాద్ యూనివర్సిటీలో నుండి ఫోన్లు వస్తున్నాయంటే మరి లెక్చరర్స్ వీళ్ళే స్ప్రెడ్ చేశారని నాకు తెలియదు. అక్కడ నుండి కూడా మా విషయం చిన్న పిల్లల్ని కూడా మార్చండి చాలా వస్తున్నాయి. కాబట్టి మనం ఏమవుతాం ఇప్పుడు అంటే దేశ ఖ్యాతిని నిలబెట్టాలంటే గురజాడ గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. బట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మీద తలపెట్టు, మాటలు కాదు చేతల్లో చూపిద్దాం. అందుకే ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిలువ. ప్రతిరోజు ఇది అనుకోవాలి. మీరు ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఉదయం లేస్తానే భూమాతకు, యూనివర్స్కు నమస్కారం, గురువులకు నమస్కారం చేస్తా. నాకు విద్య నేర్పిన వారికి నమస్కారం, ప్రకృతికి నమస్కారము, మా తల్లిదండ్రులకు నమస్కారం చేసిన తర్వాత
ఫస్ట్ దేవునికి ఈశ్వరునికి చేసిన తర్వాత నా దినచర్య ప్రారంభమవుతుంది. నేను అప్పుడు ఏమనుకుంటానంటే ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్యూటిఫుల్. నేను ఇట్లాంటి మాటలు నేను ఎందుకంటే బ్యూటిఫుల్ అంటే ముఖం కాదండి, హృదయం. ఈ హృదయాంతరాల నుంచి మనం ఏ రకంగా మనం అఫర్మేషన్స్ ధృవీకరణ చేస్తామో ఆ సంపద, ఆర్థిక వ్యవస్థ అన్నీ మారిపోతాయి. మీరే దేవతలు, 33 కోట్ల దేవతల వంశంలో మనం పుట్టిన ఇట్లాంటి కార్యాలు చేయాలి. 2 దారులు ఉంటాయి, ఒకటి చెడు, ఒకటి మంచి, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, చీకటి, వెలుగు. ఏది తీసుకుందాం మరి? ఎవరు చెప్తలేరు కూర్చున్నాం. ధర్మాన్ని తీసుకుందాం, న్యాయాన్ని తీసుకుందాం. అందరూ చెప్పారు, మహానీయులు వివేకానందులు చెప్పారు. మనం పెద్ద పెద్ద వంశంలో పుట్టినాం, మనం వాళ్ళతో అమ్మ గర్భంలో పెట్టినారు. మన ఆ లక్షణాలు మనకు ఎందుకున్నది? వాళ్ళు ఏం చేసిందంటే చెడును చిన్నప్పటి నుండి తీసుకురాలేదు, వెలుగునే పెట్టుకున్నారు. మనం ఏం చేసుకున్నామంటే చక్కగా ఉన్న వెలుగుని బయటికి పంపించి చీకటిని, అజ్ఞానమైన చీకటిని పెట్టుకున్నాం. అందుకే మూలవంచి మీకు నమస్కారం చేసి మళ్ళీ అభ్యర్థిస్తున్నాను. ఈ బుద్ధి ఏదైతే ఈ బుద్ధి ఉందో, ఈ మైండ్ ఉందో, ఇది ఎండిపోయింది. ఎండిపోయిన దాన్ని మళ్ళీ దున్నుదాం, దున్ని నీళ్లు పెడదాం. నీళ్లు బట్టి జ్ఞానం అనే మంచి విత్తనాలు వేద్దాం. బుద్ధి, సంస్కారం, వివేకం, విజ్ఞానం, దానికి జ్ఞానం అనే నీళ్లు పోదాం. నీళ్లు పోసినప్పుడు అది వికసిత తామరలు, వెలగితనులాగా వికసించిపోతుంది. అప్పుడు మీ నుంచే ఇంకోరు 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 ఇలా సాధ్యమవుతుంది. అందుకే నేను చెప్తాను, ఒక్క అడుగుతోనే ఇది ప్రారంభం అవుతుంది, 10 అడుగులు అవసరం లేదు. ఈమె ఇంత చెప్తుంది, వ్యసనముక్తి సుమారు 5,000 మంది అయిపోయిండ్రు. ఎంతమంది మారుతారు? చాలా చాలా గురువులు చెప్పింది. 500 మంది ఉంటే 5 చాలు, 5 మారినప్పుడు 5 ఇలా అయిపోతుంది. క్రమక్రమంగా 0 పెట్టుకుంటాం. 10 కోట్ల మంది 25వ తారీఖు వరకు టార్గెట్ పెట్టుకుందాం. 10 పక్కన ఇంకో 0 పెడదాం. 100 కోట్లు ప్రపంచ దేశాలనే మారుద్దాం. మనం విశ్వగురు అని ఎందుకన్నారు? అందుకే ప్రతి వ్యవస్థలో మనం ఇచ్చే ప్రయత్నమే చేద్దాం. ఇచ్చే ఏడు పైన ఉంటుంది. మీకు అందరికి ఇవ్వడం ఇష్టమా, తీసుకోవడం ఇష్టమా? యథార్థంగా ఎవరు చెప్పట్లేదు. నాకు కూడా ఇవ్వడమే ఇష్టం. మేము జ్ఞానం ఇస్తాము, మీరు తీసుకోండి. మీ దగ్గర ఉన్న జ్ఞానం మాకు ఇవ్వండి. నేను నిత్య విద్యార్థిని, నేర్చుకోవడానికి నేను ఎప్పుడు రెడీ. ఆ జ్ఞానాన్ని మరింత పెంచుకుంటా. నేను ఒక బుక్ కూడా రాస్తున్నా, సోదరుల ముందు చెప్పాను, పెద్దల ముందు మీకు కూడా చెప్పాను. ఆ బుక్ రాస్తున్నా, పార్ట్ 1 రాస్తున్నా. అభ్యర్థన మౌంట్ అబు నుండి, హెడ్ ఆఫీస్ నుండి అభ్యర్థన. వారానికి ఒకసారి వీడియో పంపిండి, రికార్డు పంపిండి. మీ సౌండ్ బాగుంటుంది, మీ సబ్జెక్ట్ బాగుంటుంది, మీ తెలుగు బాగుంటుందని. అయితే ఇప్పటికి నాకు మసిన్ కూడా కొనిచ్చారు, అది వీలు పడట్లేదు, అది కూడా సాధ్యమవుతుంది. ఆ బుక్ ఇనాగ్రేషన్ రోజు గురువులందరికీ నేను ఎన్ని స్కూళ్ళు తిరిగానో వాళ్ళందరిని ఆ రోజు ఆహ్వానించి ప్రత్యేకంగా వాళ్ళకి సత్కారం చేసి మీ ముందే ఆ బుక్ని ఇనాగ్రేట్ చేసాం. ఆ రోజు కూడా మా తండ్రి గారని చెప్పిండ్రు, ఆ బాధ్యత నిలబెట్టుకోవాలి. నేను ప్రతిరోజు ఇబ్బంది పెడతా, అది ఆ రోజు బుక్ ఇనాగ్రేషన్ రోజు కూడా రావాలి. బుక్ పేరు ఇప్పుడే చెప్పను, నేను తర్వాత చెప్తాను. అది ఎంత మంచి బుక్ అంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సింది. పార్ట్ 2 బుక్ ఏంటంటే మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, స్త్రీ శక్తిని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ సుభిక్షంగా ఉంటుందనే విషయం మీకు అందరికీ తెలుసు. పార్ట్ 2 అంటే నాకు వాళ్ళు ఇచ్చిండ్రు అనమాట, దీని మీద రాయండి అని చెప్పేసి. ఏంటంటే ఇంటికి రాగానే టీ తొందర వేయకుంటే, నీళ్లు తొందర వేయకుంటే ఇబ్బంది పెడతారు. కొంచెం సావధానంగా ఉంటారు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అంటే మహిళల్లో కూడా మీకు కూడా అభ్యర్థన చేస్తున్న మీలో కూడా కొంచెం అటు ఇటు ఉన్నటువంటి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. బ్యాలెన్స్ ఉండే ప్రయత్నం చేయండి. అత్త, మామ, మరి సిస్టరు బీదర్ శ్రీదేవి అమ్మగారు కూడా ఓం శాంతి ఫాలోవర్, గర్వంగా చెప్పుకుంటే ఎప్పుడు వచ్చినా మాకు కలిసిపోతుంది. మీరు కూడా ఖుషిగా అండి, కొంచెం ఖుషిగా. అయితే ఆయన ఖుషి అంటున్నారు, సంతోషపడండి మీ సోదరు. అయితే ఇంకొక విషయం చెప్పాలి, మాకంటే సీనియర్ శాంతమ్మ